హాయ్ అండి, అందరికీ నమస్తే. మార్గశిర మాసంలో 3వ గురువారం రోజున శ్రీ మహాలక్ష్మి చరిత్రము గురించి తెలుసుకుందాము. అలాగే లక్ష్మీదేవిని ఎలా జన్మించింది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజా తనయం అంటూ ప్రార్థిస్తాము మనం. అలాగే సాగర మదనం నుంచే జన్మించిందని, దేవతలెవ్వరిని కాదని శ్రీ మహావిష్ణువుని వరించిందని కూడా చెప్పుకుంటాము. అయితే ఆమె క్షీరసాగర చేరడం వెనుక కాదయే మనకు తెలియాల్సి ఉన్నది. ఈ కథ పాల్గొన మాస బహుళ విధియ నాడే ఆమె జయంతి అయినందున ఆ సందర్భముగా ఈ వృత్తాంతము. వ్యాస భగవానుని విరచితమైన శ్రీదేవి భాగవత పురాణము అనుసరించి నారద మహర్షి ఒకనాడతను వైకుంఠమున శ్రీమన్నారాయణ్ణి కలిసి శ్రీ మహాలక్ష్మి చరిత్రను వివరించాలని కోరాడట. అప్పుడు ఆయన వివరించిన ప్రకారము సృష్టికి పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముని వామన భాగము నుంచి లక్ష్మీదేవి అవతరించిందని, ప్రకృతిలో అందములన్నీయు రాశి పోసినట్లుగా ఉన్న ఆమెను 2 రూపములు ధరించాలని పరమశివుడు ఆదేశించాడట. ఆమెకు ద్విరూప అయినది అయితే మందస్మిత వదనాలతో అలరారుతున్న ఆ 2 రూపాలు అందచందాలలోనూ నడవడికలోనూ ఇలా ఏ కోణం నుంచి చూసినా సరిసమానులై బాసిల్ల సాగాయట. కాగా వీటిలో వామరూపము లక్ష్మీదేవియే కాగా దక్షిణము రాధ. లక్ష్మీ విష్ణువును వరించగా రాధ కృష్ణుని కోరింది. అప్పుడు కృష్ణుడు ఆలోచించి తానే ద్వితీయ రూపుడైనాడు. దక్షిణాన ద్విభుజునిగాను వామ భాగమున చతుర్భుజుడైన విష్ణువుగా దర్శనమిచ్చాడట. ఆ ప్రకారముగా కృష్ణుడు రాధా మాధవుడు కాగా శ్రీహరి లక్ష్మీపతి అయినాడు. సహజంగానే కృష్ణ నారాయణులు ఇరువులు కూడా అన్నింటా సమానులే కదా. ఇక లక్ష్మి ఏ స్థలమును బట్టి నానావిధ రూపములలో పూజలందుకుంటూ వస్తున్నది అనగా అమరపురిలో స్వర్గలక్ష్మి, నాగలోకమున నాగలక్ష్మి, పాతాళమున సౌభాగ్యలక్ష్మి, రాజుల చెంత రాజ్యలక్ష్మి, భువిని భక్తులు నివాసనలో గృహలక్ష్మి, గోమాతలో సురభి, యజ్ఞయాగములంజు యజ్ఞకామిని అయిన దక్షిణ కాగా పద్మాలలోను చంద్రుడు చెంతను శ్రీ శోభారూపిణిగాను, సూర్యమండలాన ప్రభారూపిణిగాను పూజలందుకుంటూ వస్తుంది లక్ష్మీదేవి. ముందుగా ఆమెను శ్రీమన్నారాయణుడే పూజించాడట. తదుపరి బ్రహ్మరుద్రుల పూజలందుకున్న దేవిని తిరిగి పాలకడలిలో శ్రీహరియే మరోసారి అర్చించాడు. ఈ విధముగా చైత్రము, భాద్రపదము, పుష్యమాసాలలో విశిష్ట పూజలందుకున్న ఆ తల్లి మాఘ పూర్ణిమ నాడు మోక్షలక్ష్మిగా మనువు అర్చించింది. ఇంతకు లక్ష్మీదేవి సాగరతనయగా మారడము వెనుక గాథ ఏమిటంటే తెలుసుకుందాము. శంకరుని అంశతో జన్మించినప్పటికీ దుర్వాసుడు విష్ణు భక్తుడే. ఒక పర్యాయము ఆయన వైకుంఠంలో శ్రీహరిని దర్శించి ఆలయ ప్రేమ ఫలముగా అందుకున్న పారిజాతముతో తిరిగి కైలాసమునకు పోవుచుండగా మార్గమధ్యమున గమనించిన ఇంద్రుడు ఆయనకు పరివారానికి వందమాచరించాడు. చేసిన ఉపచారాలను సంతసించిన దుర్వాసుడు తన చెంతనున్న పారిజాతాన్ని ఇంద్రునికిచ్చాడు. కానీ సచీపతి దానిని పువ్వే కదా అనుకుని అక్కడే ఏనుగుపై ఉంచాడు. వెంటనే అది ఎటో వెళ్ళిపోయిందట. ఆగ్రహోదగ్రుడైన దుర్వాసుడు, అది శ్రీహరి ఇచ్చిన పారిజాతము, నీకింత అహంకారము తగదు. నీ అహంకారము వలననే అది అలా మాయమైనది. క్రమేపీ లక్ష్మి కూడా స్వర్గము వదిలిపోవుగాక అని శపించాడట. అలాగే జరుగుతుండటంతో
ఇంద్రునికి కనులు తెరుచుకొని వైరాగ్యము ఆవరించింది. వెంటనే తమ గురువైన బృహస్పతిని చేరి విషయం వివరించాడట. ఆయన జాన్యాన్నము బోధిస్తూ వేగిరం ఆ హారిని కలిసి శరణు వేడాలన్నాడు. అప్పుడు బృహస్పతి నేతృత్వములోని ఇంద్రాద్రి దేవతలు ఉండగా బ్రహ్మను కలిశారట. ఆయన సంగతి విని ఇంద్రుని మందలించి వారందరినీ కూడా తీసుకొని వైకుంఠం చేరాడట. అక్కడ విష్ణుమూర్తి వీరిని సాదరముగా ఆహ్వానించి జరిగిన దానిని తనను సవరించలేమని తానును అస్వతంత్రుడననే అని చెప్పాడట. లక్ష్మి ఎక్కడెక్కడ నివసిస్తుందో వివరించి తదనుగుణంగా కొలిచినప్పుడే తగిన ఫలమని చెప్పాడట. లక్ష్మిని కొద్ది కాలం పాటు క్షీరసాగరములో వసించాలని నిర్దేశించాడు. ఆ తర్వాత సాగరమదనం, లక్ష్మణి ఆవిర్భావము, విష్ణువును వరించడం మనకు తెలిసినదే. దేవతలందరూ కూడా తిరిగి ఆమెను యథోచితముగా పూజించగా ఆమె కూడా వారిని మన్నించి వారి గృహాలను పావనం చేయసాగిందట. ఇంతకు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండే స్థలములు ఏవనగా శ్రీహరి నామ సంకీర్తము సాగుతుండాలి. దక్షిణావర్త శంఖము, శంఖధ్వని, తులసీదళ సహిత హరి సేవార్చనలు నడవాలి. లింగార్చనము, పరమశివుని గుణనామ సంకీర్తము, శ్రీ దుర్గా గుణ మహిమ గానము వినిపిస్తూ ఉండాలట. అటువంటి తావుల దగ్గర పద్మాలయ వాసస్థానములు ఉంటాయట. ఇలాంటి వాటి దగ్గర అంతా కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది నిలుస్తుందని చెబుతున్నారు పెద్దవాళ్ళు, పండితులు. ఇప్పుడు మనము శ్రీ మహాలక్ష్మి చరిత్రము గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ మీకు చెబుతూ ఉంటాను. ఇదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతల గురించి తెలుసుకుంటూ ఉందామండి. తెలియని వారి కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం లక్ష్మీ దేవాయ నమః. ఓం లక్ష్మీ భగవతే నమః. ఓం లక్ష్మీ నారాయణ నమః.